హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ సర్ఫింగ్కి వచ్చాము. ఈ స్పాట్ మన రుషికొండ బ్యాక్ సైడ్ స్పాట్. ఆఫ్టర్ చాలా చాలా లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మళ్ళీ సర్ఫింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు సర్ఫింగ్ అయితే ఫుల్గా అంతా సముద్రం అంతా ఫ్లాట్గా ఉంది. వేవ్స్ ఆ ప్లేస్ ఆ ప్లేస్లో అయితే కొన్ని రాక్స్, అటువైపు రాక్స్ ఇటువైపు రాక్స్, మధ్యలో కొంచెం శాండ్ ఉంది. ఈ ప్లేస్ అనుకోండి, ఈ ప్లేస్లో మాత్రమే రాక్స్, అదంతా కూడా శాండ్. సో అందుకనేసి ఏ ప్లేస్ బెస్ట్ ఏంటి అనేది ఆలోచిస్తున్నాం. కానీ వేవ్స్ అయితే అక్కడ కూడా బాగున్నాయి, ఇక్కడ కూడా బాగున్నాయి. లోటెడ్ కదా, చూస్తూనే ఉండండి సర్ఫింగ్. ఎందుకంటే వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది, చాలా బాగుంది. ముగ్గురు వచ్చాం, నేను, కార్తిక్, సత్య. మామూలుగా ఉండదు. సో ఫ్రెండ్స్, అటు సైడ్ అయితే రాళ్ళు ఉన్నాయి, వేవ్స్ కూడా క్లమ్జీగా ఉన్నాయి. అందుకనేసి ఈ స్పాట్ అయితే బెస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ స్పాట్లో మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం వేవ్స్ అన్నీ కూడా సో చాలా బాగుంటాయి. కొంచెం కాకపోతే స్పీడ్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకనేసి ఆ స్పాటే ఎంచుకుంటున్నాం. సేఫ్టీ ప్లస్ బాగుంటుంది. సో మిస్ అవ్వకొద్దు. ఇవి చూసారు కదా, ఇవి ఫిన్స్. బోట్లకి ఆల్రెడీ బోట్కి అయితే ఫిన్స్ లేవు. సో ఈ 3 ఫిన్స్ వీటికి సెట్ చేస్తాను. దానికి సంబంధించిన పిన్కి ఇది సెంటర్ ఫిన్. మొత్తానికి బిగించాను. సర్ఫ్ బోట్ అయిపోయింది, ఇంకా రెడీ, లెట్స్ గో. లీస్ అది బిగించేసి ఇంకెళ్ళడమే అయిపోయింది. ఫిన్స్ బిగించేసాను. ఇప్పుడు దీనికి లీస్ అది కట్టేసి ఇంకా వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇది వచ్చేసి వ్యాక్స్. ఈ వ్యాక్స్ ఏంటంటే బోట్ మీద నించునేటప్పుడు జారిపోకుండా ఉండడం కోసం కొంచెం గరుకుగా ఉంటుందన్నమాట ఇది. సో ఇంక లీస్ కట్టేసి ఇంక వెళ్ళిపోవడమే. ఒక్కొక్కటి చూడండి వేవ్స్ ఎలా కుట్టేస్తున్నాయో, అవి ఎలా ఉంటాయో అవి కూడా దగ్గర నుంచి చూడండి. అస్సలు మిస్ చేయొద్దు. వీడియో అంటే చాలా కొత్తగా ఉంటుంది. వైజాగ్లో ఇలాంటి వీడియోస్ ఎవరు కూడా చేయలేదు, చేయరు కూడా. సో డూ సపోర్ట్. అండ్ అంతకంటే ముందు స్ట్రాంగ్గా ఒక లైక్ కొట్టండి. మా ఓడు సర్ఫింగ్కి వెళ్ళే ముందు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వస్తుంది, అందుకనేసి మరి పిక్కలు గీకలు పట్టేస్తే అందుకని ముందుకుండా ప్రిపేర్ అవుతున్నాడు ప్రాక్టీస్. వేవ్స్ అయితే దొల్ల కొట్టేస్తున్నాయి. నేలకేసి కొట్టేద్దాం అనుకుంటాను, ఎటువంటి కాడి ఊడిపోతే. సో వాటర్లోకి వెళ్తున్నాం. నీళ్ళు అంటే బాబు ఎంత చల్లగా ఉన్నాయి, బిర్ర కడిపోయాలి. మేము వచ్చామని తెలుస్తాం కూడా, పెద్ద వేవ్స్ వచ్చేస్తున్నాయి.
వేవ్లు అంటే చాలా ఫాస్ట్గా బ్రేక్ అయిపోతున్నాయి. సో చూస్తున్నారు కదా, వేసి కుట్టేస్తున్నాయి అనమాట. సో మనకి సర్ఫింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక షేప్ రావాలి, ఆ షేప్ కోసమే వెయిట్ చేస్తున్నాం. సో చూడండి, అగో ఫ్రెండ్స్, ఆ ప్లేస్లో వేవ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ ప్లేస్ నుంచి కొంచెం మిడిల్ ఆ ప్లేస్లో కొంచెం వేవ్స్ వస్తున్నాయి. సో ఆ ప్లేస్లో బాగుంటాయి, మామూలుగా ఉండదు. చూసాను మరి. పేగిలు తీసేస్తున్నాయి. చూడండి ఎలా తవ్విస్తుందో ఈ ఇసుక అంతనా. వేవులు తీయడానికి కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ చూడండి లోతు ఎంత ఉందో. ఈ లోతులో వేవులు కొడితే ఎలా కాదు, మామూలుగా మొత్తం ఇసుకనే తవ్వేస్తున్నాయి. అలాంటిది సర్ఫ్ బోట్లు కూడా ఇరిగిపోతాయి. ఈ అసలే నార్మల్ సెన్సిటివ్ బోట్లు. పాపం మా కుర్రోళ్ళు వేవ్స్ కోసం వెయిట్ చేసి ఏదో చిన్న తెరలు అయినా సరే, కనీసం చిన్న తెరలను కూడా వదలట్లేదండి వీళ్ళు. ఇప్పుడు ఎంత పడుతున్నారు చూడండి వేవు. అదేరా అదేరా ఇప్పుడు నేను ఈ బోర్డు తీసుకుంటున్నాను, మనోడు వీడియో తీస్తాడు కార్తిక్. చూడండి మామూలుగా ఉండదు. గట్టిగా ఇటుకేస్తారు. ఇవన్నీ చిన్న వేవులు అనమాట. ఏంటంటే ఎక్కడి నుంచే పట్టికో, ఎక్కడికి ఇక్కడ ఒడ్డుకి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. ఇక్కడ మాత్రమే వేవ్స్ వస్తున్నాయి. అక్కడ నుండి అలా పట్టుకొస్తే ఇక్కడికి వెళ్ళబోతే కేసు నేలకు చూడెత్తున్నాయి, భూమి కేసి బాగుతున్నాయి.
ఇలా అయితే నిల్చోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అయినా కూడా ఏదో కొద్దికొస్తో వీడియో బాగా వస్తుంది, మంచి వే క్యాచ్ చేయొచ్చు అనేసి మా వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. మరి లైక్ చేయండి, ఎంత కష్టపడి తీస్తున్నారు కదా. అదే సో మేము వచ్చి చాలా సేపు అయిపోయింది. ఇంకా వేవ్స్ కూడా చూడండి. చిన్న పిల్లల వేవ్స్ వస్తున్నాయి, అందుకనేసి నేను వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ మేము వచ్చి ఒక 2.5 hours అయింది. ఇదండి ఇవాళ మా సర్ఫింగ్ వీడియో. ఎలా ఉందో చూసి ఒక కామెంట్ గట్టిగా గుద్దండి, ఒక లైక్ కూడా.